अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबिय्यिना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। సోదర మహాశయులారా, సోదరిమణులారా, శుభప్రదమైన జుమా రోజున సూరతుల్ కహ్ఫ్ యొక్క తఫ్సీర్ వ్యాఖ్యానం ఏదైతే మనం మొదలు పెట్టామో, అల్లాహ్ యొక్క దయ వల్ల ఈరోజు 10వ క్లాస్. అల్లాహు తాలా ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇంకా ముందు ఎన్నో క్లాసులు ఈ సూరా కహ్ఫ్ యొక్క తఫ్సీర్లో జరగనున్నాయి. అల్లాహు తాలా తనకిష్టమైన రీతిలో సత్యాన్ని తెలిపేటువంటి భాగ్యం నాకు ప్రసాదించుగాక. తెలుసుకున్న సత్యాన్ని అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. మన అలవాటు ప్రకారం సూరతుల్ కహ్ఫ్లోని కొన్ని ఆయతుల తిలావత్, ఆ తర్వాత ఆ ఆయతుల భావానువాదం, మళ్ళీ తర్వాత తఫ్సీర్ తెలుసుకుందాము. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من يلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. الحمد لله. ఈ సూరతుల్ కహ్ఫ్లోని ఆయత్ నంబర్ 28, 29 మరియు 30, 31 4 ఆయతుల తిలావత్ మనం ఇప్పుడు విన్నాము. రండి ఈ ఆయతుల యొక్క అనువాదం విన్న తర్వాత దీని యొక్క వ్యాఖ్యానం అనేది మనం తెలుసుకుందాం. తమ ప్రభువును ఉదయం సాయంత్రం వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్న వారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్తిపరచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో. చూడు, ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో
ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పని తీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు. ఈ విధంగా ప్రకటించు. అశాంతం సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభువు తరపు నుంచి వచ్చింది కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం, వాలిమీన్ దౌర్జన్యపరుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం, ఉపశమనం, నీళ్లు అడిగితే నూనె మడ్డి లాంటి నీటితో వారికి సహాయం చేయడం జరుగుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం ఆ నరకం. ఇటువైపున సత్యాన్ని తిరస్కరించే వారి ప్రస్తావనతో పాటు వారి యొక్క పర్యవసానం గురించి తెలియజేయడం జరిగితే, సత్యాన్ని విశ్వసించిన వారి గురించి కూడా వెంటనే తెలియజేశాడు. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము. వారి కోసం శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వారి కింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగాను దలసరిగాను ఉండే సుతి మెత్తని ఆకుపచ్చ రంగు గల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలమది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయమది! సోదర మహాశివులారా, సూరతుల్ కహఫ్ ఆయత నంబర్ 27 వరకు ఏదైతే మనం గత పాఠంలో చదివామో, అందులో కహఫ్ గుహలో చిక్కుకున్నటువంటి, వాస్తవానికి చిక్కుకోవడం కాదు, అక్కడికి వచ్చి శరణు తీసుకున్నటువంటి యువకుల ప్రస్తావన విని ఉన్నాం. చూడడానికి అది ఒక గాథ. విశ్వాసంపై స్థిరంగా ఉన్నటువంటి యువకుల కథ. కానీ ఏ సందర్భంలో అవతరించినదో, అక్కడ మక్కాలో విశ్వాసులపై ఏమి జరుగుతుందో దానిని కూడా, వారిపై దౌర్జన్యం చేసే వారికి కూడా గుణపాఠం లభించే విధంగా అల్లాహ్ ఆయతులను ఇందులో పొందుపరిచాడు. ఒకవైపున విశ్వాసులు సర్వసామాన్య ప్రజల దృష్టిలో ప్రపంచ సంబంధమైన ఎలాంటి పెద్ద హోదాలు, అంతస్తులు, ఈ ప్రాపంచిక భోగ భాగ్యాలు వారి వద్ద కనబడడం లేదు. మరోవైపున అవిశ్వాసులు సత్యం స్వీకరించడమే కాకుండా సత్య మార్గంలో అవరోధాలు, అడ్డంకులు, ఇంకా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగజేస్తున్నారు. అయితే ఇక్కడ విశ్వాసులకు ప్రత్యేకంగా, ఇక్కడ విశ్వాస మార్గం వైపునకు ఆహ్వానించే ప్రచారకులు, ధర్మ ప్రేమికులే కాదు, ధర్మ సందేశహరులు,
వారికి ప్రత్యేకంగా ఆయత్ నంబర్ 28లో ఒక బోధ చేయడం జరిగింది. మరియు సర్వసామాన్యంగా విశ్వాసులకు ఇహలోకపు భోగ భాగ్యాల అనుసరణలో పడకుండా ఎవరికి మనం దగ్గరగా, ఎవరికి తోడుగా, ఎవరికి చేరువుగా ఉండాలి అన్న విషయం ఆయత్ నంబర్ 28లో బోధించడం జరిగినది. మరోసారి అర్థం చేసుకోండి. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه. ఇక్కడ గమనించండి, వస్బిర్ నఫ్సక్, నీ యొక్క మనసును నీవు ఓపిక సహనాలతో మరియు ఎలాంటి వారికి తోడుగా ఉండడంలో నీ మనసును నీవు అలవాటుగా చేసి, మనసు కొంతసేపటి గురించి అంగీకరించాకున్నా కానీ నీవు దానిపై చిన్నపాటిగా ఒత్తిడి వేసి ఈ మార్గంలో నీవు సహనం వహిస్తావో, ఎందులో అది మఅల్లదీన యదుఊన రబ్బహుం, తమ ప్రభువును ఉదయం సాయంత్రం దుఆ చేస్తూ, ఇమామ్ ఇబ్ను కతీర్ రహిమహుల్లా చెప్పారు, చూడడానికి వారు పేదవాళ్ళుగా కనబడుతున్నారు, బలహీనులుగా కనబడుతున్నారు, ప్రాపంచిక ఏ హోదా అంతస్తులు లేనివారుగా కనబడుతున్నారు. కానీ వారు యదుఊన రబ్బహుం, తమ ప్రభువును వేడుకుంటున్నారు, తమ యొక్క ప్రభువుతో దుఆ చేస్తున్నారు. బిల్ గదాతి వల్ అషీ, ఉదయము సాయంకాలము. యురీదూన వజ్హ, అల్లాహ్ యొక్క అభీష్టాన్ని కోరుతున్నారు. అయితే ఈ పదాలు ఖురాన్లోనివి. ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నాను, శ్రద్ధగా చూడండి. మరియు ఖురాన్లోని ఒక్కొక్క అక్షరం కూడా వృధా కాదు, వేస్ట్గా నౌజుబిల్లా రాలేదు. అయితే ఇందులో అల్లాహు తఆలా ఎలాంటి తృప్తిని ఇస్తున్నాడు గమనించండి. వస్బిర్ నఫ్సక్ మఅల్లదీన యదుఊన రబ్బహుం బిల్ గదాతి వల్ అషీ, ఉదయం సాయంకాలం. యురీదూన వజ్హ, అల్లాహ్ యొక్క అభిష్టాన్ని కోరుతున్నారు. ఈ ఆయతలో మనకు బోధపడుతున్న విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రస్తుత స్థితిలో, ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఈ కాలంలో ఏ రోజుల నుండి గడుస్తున్నామో, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కొన్ని దేశాల నాయకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న సందర్భంలో చూడడానికి 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ వారికి ధీటుగా సమాధానం ఇవ్వకుండా, ముస్లింల గతి పరిస్థితి ఇంతేనా, ఇలాగే అణచివేయబడతారా అన్నటువంటి ఆలోచనలో ఎంతో మంది ఉన్న సందర్భంలో అల్లాహు తఆలా ఇక్కడ మన కొరకు ఇచ్చినటువంటి గుణపాఠం ఏంటో అది కూడా మనం ఇక్కడ గమనించగలం. హోదా అంతస్తులు ఉన్నవారు వారు ఇస్లాంకు వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ నీవు మాత్రం, ఓ నా దాసుడా, నన్ను విశ్వసించిన వాడా, నీవు ఎలాంటి వారికి తోడుగా ఉండాలంటే, ఎవరైతే నన్ను అంటే అల్లాహ్ చెబుతున్నట్లుగా, ఎవరైతే అల్లాహ్ను ఉదయం సాయంకాలం స్తుతిస్తూ
అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ అల్లాహ్ ఆదేశాల ప్రకారంగా తమ జీవితం గడుపుతూ ఉన్నారు. ఇమామ్ ఇబ్న్ కతీర్ రహిమహుల్లాహ్ చెప్పిన మాట, యుసబ్బిహూన్, యుహమ్మిదూన్, యుకబ్బిరూన్, అల్లాహ్ యొక్క తస్బీహ్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఈ విధంగా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతున్నారు, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు, ఆయన యొక్క ప్రశంసలు, ఆయన యొక్క స్తుతులు మరియు పొగడ్తలు వారు కీర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి తోడుగా నీవు ఉండాలి. వారు ఎలాంటి వారు? ఈ సత్కార్యాలు, ఈ మంచి పనులు, అల్లాహ్తో దుఆ, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎందుకు చేస్తున్నారు? యురీదూన వజ్హ. వజ్హ్ అంటే ముఖము. ఇక్కడ ఒక భావం ఏమిటి? ప్రళయ దినాన స్వర్గంలో అల్లాహ్ యొక్క శుభప్రదమైన ముఖాన్ని చూడాలని వారు కోరుతున్నారు. మరియు ఇది వాస్తవం. అల్లాహు తఆలాను అల్లాహ్ మనల్ని స్వర్గంలో ప్రవేశించుగాక, స్వర్గంలో తప్పకుండా చూస్తాము, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనికి సంబంధించి ఒక దుఆ కూడా మనకు నేర్పారు. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక లజ్జతన్ నజరి ఇలా వజ్హిక్. ఓ అల్లాహ్, నీ శుభప్రదమైన ముఖాన్ని చూస్తూ ఏ మాధుర్యం మాకు కలగాలో అది తప్పకుండా మాకు కలగాలని నీతో వేడుకుంటున్నాను. ఇక్కడ యురీదూన వజ్హలో మనోభావం, వారు చేసే ప్రతి సత్కార్యం కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు ఉంటుంది. చూపుగోలుతనం అందులో ఉండదు. ఎవరైనా చూసి ప్రశంసించాలి అన్నటువంటి ఉద్దేశం వారిది ఉండదు. వారి యొక్క విశ్వాసం, వారి యొక్క సదాచరణ, వారి యొక్క అల్లాహ్ స్మరణ, వారు అల్లాహ్ను వేడుకోవటం, దుఆ చేయటం అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, అల్లాహ్ను మెప్పించుకొనుటకు, ఆయన యొక్క అభీష్టాన్ని పొందుటకు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా సోదర మహాశివులారా, మనం కూడా అల్లాహ్ యొక్క విశ్వాస మార్గంపై ఈ విధంగా స్థిరంగా ఉండి, ఎవరైతే సమాజంలో అల్లాహ్ను ఎక్కువగా స్మరించేవారు, అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నులై ఉన్నవారు, అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించకుండా అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటిస్తూ అల్లాహ్ యొక్క నిషిద్ధతలను ఉల్లంఘించకుండా తక్వా, భక్తి, భయభీతితో జీవితం గడుపుతున్నారో అలాంటి వారికి తోడుగా ఉండాలి. ఇమామ్ ఇబ్న్ కతీర్ రహిమహుల్లాహ్ ఒక సంఘటన కూడా పేర్కొన్నారు. ఈ సంఘటన వేరే ఎన్నో హదీస్ గ్రంథాల్లో ఎన్నో రకాలుగా కూడా వచ్చి ఉంది. సంక్షిప్త భావం ఏంటంటే, ఒక సందర్భంలో ఖురైష్ యొక్క నాయకులు, పెద్దలు వారు కోరారు, ఓ ప్రవక్త, మేము వచ్చి నీ వద్ద కూర్చుంటాము, కానీ నీ మాట వింటాము, కానీ నీ సమావేశంలో ఈ బిలాల్, సుహైబ్, అబ్దుల్లా బిన్ మస్ఊద్, నౌజుబిల్లా కొందరి పేర్లు తీసుకొని ఈ తక్కువ స్థానం గల మరియు మా సమాజంలో ఏమెంత పెద్ద హోదా, అంతస్తులు, విలువ లేని వారిని ఆ సందర్భంలో మీ సమావేశంలో ఉంచకండి. అప్పుడు అల్లాహు తాలా ఈ ఆయతులు, ఈ భావం గల ఆయతులు సూరతుల్ అన్ఆమ్లో కూడా ఉన్నాయి, అవతరింపజేసి స్పష్టం చేశాడు. నీవు ఈ పెద్ద నాయకుల మెప్పు, వారి యొక్క కోరిక పూర్తి చేసే విషయంలో నిన్ను అనుసరించేవారటువంటి, అల్లాహ్ యొక్క స్మరణాధికంగా చేసేవారటువంటి పుణ్యాత్ములను దూరం చేసుకో. అందుకొరకు వెంటనే ఏం చెప్పాడు? వలా తఅదు ఐనాక అన్హుం, వలా తఅదు ఐనాక అన్హుం, నీ యొక్క దృష్టి వారి నుండి
ఏమాత్రం మరచుకోకు. ఇక్కడ దృష్టిని మరచుకోకు అని అంటే 24 గంటలు దృష్టి వారి వైపున ఉండాలి అన్నటువంటి భావం కాదు. వారు ఏ సదుద్దేశంతో అల్లాహ్ యొక్క ఇష్టాన్ని కోరుతూ జీవితం గడుపుతున్నారో అలాంటి వారికి దూరంగా కాకూడదు. అలాంటి వారి యొక్క మంచి ఉద్దేశాల పట్ల నిర్లక్ష్యం వహించి వేరే అల్లాహ్ను తిరస్కరించే వారి గురించి ఇలాంటి వారిని మనం దూరం చేసుకోకూడదు ఇక్కడ బోధించడం జరిగింది. ఆ వెంటనే మళ్ళీ అల్లాహు తాలా ఇక్కడ తెలియజేశాడు, వలా తుతి తురీదు జీనతల్ హయాతి దునియా, ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావా? మనందరికీ ఇక్కడ గుణపాఠం. ప్రాపంచిక తాత్కాలిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చి మంచివారి స్నేహితాన్ని నీవు కోల్పోతావా? ఇంకా వలా తుతి మన్ అగ్ఫల్నా కల్బ. అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం, ఎవరి హృదయాలనైతే మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి గురి చేశామో, గమనిస్తున్నారా ఎంత భయంకరమైన హెచ్చరిక ఇందులో ఉందో? మీకు అర్థమవుతుందా? అల్లా ఏమంటున్నాడు, ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి గురి చేశాము మరియు అతడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడు. మరి ఎవరి పనితీరు మితిమీరిపోతుందో అలాంటి వారికి నీవు విధేయత చూపకు, అలాంటి వారి మాటను వినకు. అల్లాహు అక్బర్. ఇక్కడ ఏమర్థమవుతుంది? మన యొక్క హృదయం అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి నిర్లక్ష్యానికి గురి కావడం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనం మనోవాంఛలకు బానిసలవుతాము. సోదర మహాశయులారా, మనోవాంఛలకు బానిస కాకూడదు అంటే అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేయాలి. ఎలా చేయాలి? నోటితో చేయాలి, పలికేది అయ్యేది ఉంటే, మరియు అది ఆచరణ రూపంలో అయ్యేది ఉంటే అలా మనం ఆచరించాలి. కానీ నోటితో పలికినా చేతితో చేసినా మనసు మాత్రం వేరే చోట లగ్నమై ఉండకూడదు. కొందరి పరిస్థితి ఏముంది, తనకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, సుబ్హానల్లాహ్ 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 అన్నటువంటి అతని యొక్క మాల జపం కూడా నడుస్తూనే ఉన్నది, తస్బీ యొక్క దానాలు అవి నడుస్తూనే ఉన్నాయి. ఇది కాదు జిక్ర్. అందుగురించి ఇక్కడ గమనించండి, అస్కత్నా లిసానహు అన్ దిక్రినా అనలేదు అల్లాహు తాలా. మా యొక్క జిక్ర్ నుండి, ధ్యానం నుండి, స్మరణ నుండి మేము అతని యొక్క నాలుకను ఆపివేశాము, అతని నాలుక ద్వారా అతను పలకకుండా చేశాము అని అనలేదు. ఏమన్నాడు అల్లాహు తాలా? అగ్ఫల్నా కల్బ, హృదయాన్ని మేము నిర్లక్ష్యంలో పడవేశాము. అంటే ఏంటి? ఏ మనిషి నోటితో సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ 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 అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని పలుకుతున్నాడో, నమాజ్ కొరకు నిలబడ్డాడు, నమాజ్ చేస్తున్నాడో, కానీ క్షణం పాటు కొరకు కూడా అతని యొక్క మనసు ఆ నమాజులో లేదు, అతని యొక్క మనసు ఆ జిక్ర్లో లేదు, అతని యొక్క మనసు ఖురాన్ పఠనంలో లేదు, అతని యొక్క మనసు ఏ సత్కార్యం చేస్తున్నాడో అందులో లేదు. అంటే చూడడానికి పైగా చేస్తున్నాడు, కానీ మనసును అందులో లగ్నం చేసి, మనసు అందులో అంకితమైపోయి లీనమైపోయి అల్లా ధ్యానంలో లేదు. అలాంటి జిక్ర్, అలాంటి ఆరాధన కూడా సంపూర్ణ స్వీకార అంగీకార అర్హతను పొందదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే మనోవాంఛలకు బానిసలై
అల్లా ధ్యానం నుండి దూరం అవుతారో ఇక తన జీవితంలో ఎన్నో పనులలో ఎన్నో వ్యవహారాలలో అతడు హద్దులను మితిమీరిపోతాడు. అతడు అల్లా యొక్క నిషేధితాలను అతిక్రమిస్తాడు. అందుకొరకు ఏ పాపాలు మరో పాపాలకు కారణమవుతాయో వాటికి మనం దూరం ఉండాలి. ఏ సత్కార్యాలు చేస్తే మరికొన్ని ఇంకా కొత్త సత్కార్యాలు చేయడానికి మార్గాలు సులభమవుతాయో అలాంటి వాటిలో మనం చాలా ముందుగా ఉండాలి. ఆ తర్వాత ఆయత నంబర్ 29, ఇది కూడా చాలా భయంకరమైన హెచ్చరిక. ఇందులో మనకు అల్ హక్కు మిర్ రబ్బి, ప్రపంచవాసులు సత్యం మాతో ఉంది అని ఎన్ని డప్పు కొట్టుకొని చెప్పుకున్నా గాని అల్లాహ్ వైపు నుండి అవతరించినదే సత్యం. అది తప్ప వేరే ఏది సత్యం కాదు. ఈ సత్యాన్ని మీకు ఇష్టం ఉంటే మీరు విశ్వసించండి, ఇష్టం లేదా విశ్వసించరా, తిరస్కరిస్తారా? అయితే తిరస్కారం అన్నది జుల్మ్, అన్యాయం, దౌర్జన్యం. ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడే వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? నరకంలో వేయబడతారు. ఆ నరకం ఎలాంటిది? అహాత బిహిం సురాదికుహా. ఆ నరకం దాని చుట్టూ ఎలాంటి గోడలు ఉంటాయంటే మనిషి వాటిని దాటి బయటికి వెళ్ళలేకపోతాడు. మరియు ఆ దాని యొక్క జ్వాలలు ఎలా మనిషి పైకి వస్తాయి అంటే వాటి నుండి తప్పించుకోవడానికి ఏ ఒక్క మార్గం ఉండదు. అంతేకాదు అందులో ఆ నరకంలో కాలం గడిసి దాహంతో తల్లడిల్లుతున్న సందర్భంలో కనీసం మాకు త్రాగడానికైనా, వేరే చోట పురాణంలో చెప్పడం జరిగింది, అన్ అఫీదు అలైనా మినల్ మాఇ ఔ మిమ్మా రజకకుముల్లాహ్. కనీసం నీళ్ళ ఓ గుట్కెడు నీళ్లు లేదా అల్లా మీకు ప్రసాదించిన వాటిలో మాకు కూడా ఏమైనా ఇవ్వండి అని స్వర్గవాసులను కూడా వారు కేక వేసి అరుస్తారు. ఇక్కడ నరక భటులు ఎవరైతే ఉంటారో దైవదూతలు వారిని కోరుతారు. యస్తగీతు, గైజ్ అన్న పదం వర్షానికి ఉపయోగపడుతుంది, సహాయానికి ఉపయోగపడుతుంది, మరియు ఇలాంటి సందర్భంలో నీళ్లు కోరడం అని కూడా భావం అవుతుంది. అయితే అప్పుడు వారికి ఎలాంటి నీళ్లు ఇవ్వబడతాయి? కల్ ముహ్, నూనె మడ్డి లాంటిది. అల్లాహ్ అల్లాహ్. నూనెలో మీరు ఏదైనా కాల్చిన తర్వాత కింద ఏదైతే మడ్డి జమ అవుతూ ఉంటుందో దానిలాగా ఉంటాయి ఆ నీళ్లు, మరియు సలసల కాగుతూ ఉంటాయి. అల్లాహ్ ఈ శిక్షల నుండి మనల్ని కాపాడుగాక. వింటేనే శరీరంలో రోమాలు నిలబడి ఎంతో భయంకరంగా ఏర్పడుతుంది. కానీ ఆ నరకాగ్నిలో పడవేసే పాపాల నుండి మనం దూరం కాకపోతే అందులోనే పోవలసి వస్తుంది కదా. మరి వారు నీళ్లు అడుగుతారు, వారికి నూనె మడ్డి లాంటి నీళ్లు ఇవ్వబడతాయి. త్రాగడానికి వారి దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూ, వారి యొక్క ముఖాన్ని మార్చివేస్తాయి ఆ నీళ్లు. దాని యొక్క వేడి ఎంత ఎక్కువగా ఉంటాయంటే అతడు తీసుకొని నోట్లో వేసుకునేకి ముందే అతని యొక్క ముఖం కాలిపోతుంది. అల్లాహ్ తఆలా అంటున్నాడు, బిస షరాబు వసాఅత్ ముర్తఫకా. ఈ నీళ్లు కూడా ఎంత చెడ్డ నీళ్లు, ఆ నివాసం కూడా ఎంత చెడ్డ నివాసం. సోదర మహాశివుడారా, ఆయత నంబర్ 28, 29 రెండు ఏదైతే మనం చదివామో ఇందులో మనకు ఉన్నటువంటి మొదటి లాభం అల్ ఖైర్ కుల్లుల్ ఖైర్ ఫీ సహబతిల్ అస్సాలిహీన్ అజ్జాకిరీన్. అన్ని రకాల మేళ్ళు మంచి వారికి తోడుగా ఉండడం. ఎవరు మంచివారు?
విశ్వసించి అల్లాహ్ను అధికంగా గుర్తు చేసేవారు, అల్లాహ్ను అధికంగా స్మరించేవారు, వారితో ఉండడంలో మన పుణ్యాలు పెరుగుతాయి, పాపాలు తరుగుతాయి, మరియు మనం కూడా అల్లాహ్ను ఎక్కువగా దుఆ చేసే వారిని అవుతాము. వారు ఎలాంటి వారంటే లా యష్కా బిహిం జలీసుహుం, వారితో ఉన్నవాడు ఎన్నటికీ కూడా దురదృష్టవంతుడు కాడు. ఈ ఆయత ద్వారా మనకు లభిస్తున్న మరొక గుణపాఠం, పుణ్యాత్ములతో కలిసి ఉండడం కూడా స్వయంగా దానంతట అది ఒక గొప్ప ఆరాధన. కానీ ఈ ఆరాధన కొరకు సబర్, సహనం చాలా అవసరం. అని ఏంట్రా వాళ్ళతో పోయి కూర్చున్నది చూస్తున్నారు నిన్ను, వాళ్ళది ఇంతరా అని కొందరు యువకులు మరో యువకులను ఎగితాళి చేస్తారు. అరే క్యా जी तुम वो नमाज पढ़ने वालों के साथ रहते हमेशा, ఆ నమాజ్కు పోయే ముస్లింలతో ఎక్కువ కనబడతావేంటి, ఈ విధంగా పరిహసిస్తారు. అందుకొరకు అల్లాహ్ ఏమంటున్నాడు, వస్బిర్, ఇలాంటి మాటలు విని సబర్ చెయ్యాలి, సహనం వహించాలి. ఎందుకంటే ఇక్కడ సబర్ యొక్క మాట మరొకటి ఎందుకు వచ్చిందంటే, ఈ పుణ్యాత్ములతో ఉండడం వల్ల ప్రాపంచిక కొన్ని అభిరుచులు, మన యొక్క మనస్సుకు ఇష్టముండే కొన్ని విషయాలు మనకు దొరకకపోవచ్చు. అయినా వారికి తోడుగా మనం ఉన్నామంటే ఇదే మన యొక్క స్వర్గ ప్రదేశానికి గొప్ప కారణం. ఈ ఆయనలో మనకు తెలిసిన మరొక విషయం ఏంటంటే, ఎవరైతే అల్లాహ్ యొక్క విధేయులు ఉన్నారో వారిని గౌరవించడం, వారి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించడం, ఇది కూడా ఒక పుణ్య కార్యం, అల్లాహ్ ఇష్టపడే కార్యం. మరియు ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడిన విషయం, అల్లాహ్ను మనం అధికంగా స్మరిస్తూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. ఈ స్మరణ అనేది కేవలం నోటితో కాదు, హృదయంతో ఉండాలి. ఈ ఆయత ద్వారా బోధపడే విషయం, ఎవరు ఎంత ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తారో అంత ఎక్కువగా వారు మనోవాంఛల నుండి, మనోవాంఛలకు బానిస కాకుండా వారు కాపాడుకోబడతారు. ఈ ఆయత ద్వారా మనకు బోధపడుతున్న మరో విషయం ఏమిటంటే, ఎవరు ఎంత ఎక్కువగా అల్లాహ్ను స్మరించి మనోవాంఛలకు దూరం ఉంటారో అల్లాహ్ యొక్క ఆరాధనలో చాలా బలంగా ఉండగలుగుతారు. అల్లాహ్ నిషేధించిన వాటికి దూరం ఉండడంలో వారికి ఎంతో గొప్ప సహాయం లభిస్తుంది. ఈ 29వ ఆయత ద్వారా మనకు బోధపడిన విషయం, సత్యం అల్లాహ్ పంపినది మాత్రమే. ఆయన ఖురాన్ రూపంలో పంపినా, ప్రవక్త ద్వారా హదీస్ రూపంలో పంపినా దానిని అర్థం చేసుకొని విశ్వసించాలి. ఈ ఆయత ద్వారా బోధపడిన విషయం, అల్లాహ్ ఇక్కడ ఫమన్ షా ఫల్యుమిన్ వమన్ షా ఫల్యక్ఫుర్, ఇష్టం ఉన్నవారు విశ్వసించండి, ఇష్టం లేని వారు అవిశ్వాసానికి పాల్పడండి అంటే, అవిశ్వాసానికి పాల్పడడానికి అల్లాహ్ ఆదేశిస్తలేడు. ఎందుకంటే ఖురాన్లోని వేరే చోట కూడా చాలా స్పష్టంగా ఉంది, అల్లాహ్ తన దాసుల నుండి లా యర్దా లి ఇబాదిహిల్ కుఫ్ర్, అవిశ్వాసాన్ని, సత్య తిరస్కారాన్ని ఏమాత్రం ఇష్టపడడు. కానీ ఎవరైతే మితిమీరిపోతున్నారో, ఓ బిడ్డ పో, ఎంతవరకు పోతావో ముందు నీ గత ఏమవుతుందని తెలుస్తుంది నీకు. ఇది వాస్తవానికి ఒక హెచ్చరిక. అందు గురించి వెంటనే ఏముంది, ఇన్న అఅతద్నా లిజ్జాలిమీన నారా, ఇలాంటి దుర్మార్గుల కొరకు, ఇలాంటి దౌర్జన్య పరుల కొరకు, ఇలాంటి హద్దులు మీరే వారి కొరకు మేము నరకాన్ని సిద్ధపరిచాము. ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడిన విషయం, అల్లాహ్ స్వయంగా మనకు హెచ్చరిస్తున్నాడు, ఆ నరకం నుండి మీరు దూరం ఉండండి. దేనినైతే నేను సిద్ధపరిచానో జాలింల కొరకు, దుర్మార్గుల కొరకు, దౌర్జన్యపరులకు. ఆ తర్వాత అల్లాహ్ తాలా వెంటనే విశ్వాసులకు ఉన్నటువంటి మంచి స్థానం గురించి తెలిపాడు. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్, ఎవరైతే విశ్వసించారో మరియు సత్కార్యాలు చేశారో, ఇన్నా లా నుదిఉ అజ్ర మన్ అహ్సన అమలా, ఇలాంటి వారి యొక్క సత్కార్యాలను
మేము ఏమాత్రం వృధా చెయ్యము. సోదర మహాశయులారా, వాస్తవానికి ఈ ఆయతలో కూడా మనకు చాలా గొప్ప గుణపాఠం ఉంది. ఏంటి గుణపాఠం ఇందులో మనకున్నది? మొదటి విషయం గమనించండి, విశ్వాసం అల్లాహ్ ఆగ్రహం నుండి మనల్ని కాపాడుతుంది. సదాచరణ, దీని ద్వారా మనం అల్లాహ్ యొక్క ప్రేమను పొందగలుగుతాము. ఇందులో ఉన్న మరొక విషయం, అల్లాహ్ తాలా అహ్సన్ అమల్, అహ్సన్ అమల్, అక్సర్ అమల్ అని చెప్పలేదు. అంటే సదాచరణ చాలా ఉత్తమంగా ఉండాలి అని అన్నాడు, కానీ ఉత్తమంగా కాకుండా ఎక్కువగా ఉండాలి అన్న మాట చెప్పలేదు. ఎక్కువగా ఉంటే చాలా మంచిది, కానీ ఉత్తమంగా కూడా ఉండాలి. ఉత్తమంగా లేకుండా ఎంత ఎక్కువగా ఉన్నా కానీ అది మనిషికి ప్రయోజనం చేకూర్చదు. ఇక్కడ అహ్సన్ అమల్ అంటే ఉత్తమమైన ఆచరణ దేనిని అంటారు? అందులో కేవలం అల్లాహ్ యొక్క అభీష్టాన్ని కోరడం జరగాలి, ప్రవక్త యొక్క విధానాన్ని పాటించడం జరగాలి. ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా, అల్లాహ్ యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా ఉండేది ఉంటే వాస్తవానికి అది అహ్సన్ అమల్ ఎంత మాత్రం కాదు. ఇక ఇందులో మనకు బోధపడుతున్న మరో మాట అదేమిటో తెలుసా? ఎప్పుడైతే అల్లాహ్ విశ్వాసాన్ని, సదాచరణను ఇష్టపడుతున్నాడో, మరియు అల్లాహు తాలా మీరు చేసే సత్కార్యాన్ని, మీరు పాటించే విశ్వాసాన్ని నేను వృధా చెయ్యను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం విన్న తర్వాత మనం ఇలాంటి విషయంలో ఒకరికి ముందు ఒకరు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ప్రాపంచిక విషయంలో మనం పోటీ పడతాము కదా, కాదు, అది తప్పు. పరలోక విషయంలో మనం పోటీ పడాలి. అందుగురించి ఇమాం హసన్ బస్రీ రహిమహుల్లాహ్ చెప్పారు, ఎవరైనా ప్రాపంచిక విషయంలో మీతో పోటీ పడడానికి వస్తే స్పష్టంగా చెప్పేసి మీరు ఆచరించండి. ఏంటి? పరలోక విషయంలో పోటీ పడదాము రండి అని. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారి యొక్క అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఉత్తమ ఆచారాన్ని వృధా పరచడు. అయితే ఏం చేస్తాడు? ఉలాయిక లహుం జన్నాత్, అలాంటి వారి కొరకు స్వర్గం ఉంది. ఎలాంటి స్వర్గాలు? అదన్, ఎల్లకాలం ఉండే అటువంటి స్వర్గం, ఎల్లకాలం ఉండే స్వర్గం. అందులో వారికి బంగారు కంకణాలు తొలగించబడతాయి, మరియు అక్కడ వారికి ఎలాంటి పట్టు వస్త్రాలు ధరించబడతాయంటే మందము ఉంటాయి, పలుచగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. మనిషికి చూడడానికి తొడుగుతే కూడా ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మరియు వారు అక్కడ దిండ్లకు ఆనుకొని కూర్చుండి ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, ఇంతకుముందు ఆయత్ నంబర్ 29లో నరకవాసుల గురించి చెబుతూ ఏమన్నాడు? బి'స షరాబు వసాఅత్ ముర్తఫకా. ఇక్కడ చెప్పాడు ని'మత్ తవాబు వహసునత్ ముర్తఫకా. వారు త్రాగే నీళ్లు చాలా చెడ్డవి, వారికి ఉన్న నరకంలో స్థలం చాలా చెడ్డది. ఇటువైపున విశ్వాసులు, వీరికి ఇవ్వబడుతున్న ఈ పుణ్య ఫలితం చాలా ఉత్తమమైనది, మరియు వీరు పొందినటువంటి ఈ స్థలం కూడా చాలా మంచిది. ఇక నిర్ణయం మీ చేతిలో ఉంది. ఎంతవరకు పుణ్య కార్యాల్లో ముందుకు వెళ్ళాలి, ఎంతవరకు అల్లాహ్ యొక్క సత్య మార్గంపై స్థిరంగా ఉండాలి. అందుకొరకు సోదరులారా, ఖురాన్ సూరతుల్ కహఫ్ యొక్క తఫ్సీర్ జుమా రోజు మొదలు పెట్టడానికి ఒక ముఖ్య కారణం సూరతుల్ కహఫ్ లో ఉన్నటువంటి బోధనను మనం గ్రహించాలి అని, మరియు ప్రత్యేకంగా వేరే రోజుల కంటే జుమా రోజు మనలో అనేక మందికి ఒక ప్రత్యేకమైన ధర్మ భావన, ఆధ్యాత్మిక ఒక బలం మనసులో ఉంటుంది గనక దాని ప్రకారంగా మనం ఇక్కడ విశ్వాసం రీఛార్జ్ చేసుకొని ఈ జుమా రోజున మనం ఏ ఏ రకాల ఫిత్నాల నుండి కాపాడుకోబడాలో సూరతుల్ కహఫ్ ద్వారా గుణపాఠం నేర్చుకొని పూర్తి వారం అలాంటి ఫిత్నాల నుండి, సంక్షోభాల నుండి దూరం నుండి విశ్వాసంపై, సదాచరణపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అల్లాహు తఆలా నాకు, మీకు, అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మన కొరకు అవతరించిన ఈ సత్య గ్రంథం దివ్య ఖురాన్ ఎల్ల వేళల్లో చదువుతూ ఉండి
దాని ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.